నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. విధాత హాస్పిటల్ విజయవాడ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, లాప్రోస్కోపీ సర్జరీ మరియు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. ఫ్యాటీ లివర్లో స్టేజెస్, తర్వాత ఫ్యాటీ లివర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, సో ఫ్యాటీ లివర్లో ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఫ్యాటీ లివర్లో యూజువల్గా 3 గ్రేడ్స్గా డివైడ్ చేస్తాము. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్. ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే మనం చెప్పుకున్నాం 5% వరకు మనం దాన్ని ఫ్యాటీ లివర్గా కన్సిడర్ చేయము. 5% నుంచి ఫ్యాట్ అంతకంటే ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్గా కన్సిడర్ చేస్తాం లివర్ సెల్స్లో. సో మనకి గ్రేడ్ 1 అంటే 5% నుంచి 33% వరకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్గా తీసుకుంటాము. అదే 34% నుంచి 66% వరకు గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్గా తీసుకుంటాము. సో 66% పైన ఉంటే దాన్ని గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్గా తీసుకుంటాం. యూజువల్గా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది చాలా మైనర్ ప్రాబ్లము, చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము. దాని గురించి పెద్దగా వరీ కానవసరం లేదు. గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. అదేవిధంగా గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్లో కూడా. సో మనకి ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు వీటిల్లో ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ గ్రేడ్ 3లో. సో కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ సలహా మేరకు వైద్యం చేయించుకోవడం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్యాటీ లివర్లో ఆల్కహాలిక్ అయితేమి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లో అయితేమి ఎన్ని స్టేజెస్ ఉంటాయి. సో మనకు వచ్చి ఒకటి ఫ్యాటీ లివర్ స్టెటోసిస్ స్టేజ్ అంటాం. అంటే ఓన్లీ లివర్ లో ఫ్యాట్ ఉంటుంది, సో కొంత లివర్ వాపు ఉంటుంది. సో అంత మించి పెద్దగా చేంజెస్ ఏ ఉండవు, పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. ఇది కంప్లీట్ గా రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లో కొంత ప్రమాదకరమైన కండిషన్ వచ్చి హెపటైటిస్. సో హెపటైటిస్ అనేది ఏంటంటే లివర్ కణాలు వాస్తాయి, వాసి పెయిన్ రావడము, వామిటింగ్స్, మనకి ఆకలి తగ్గిపోవడము, కొందరిలో వెయిట్ తగ్గిపోవడము. సో ఈ సిమ్టమ్స్ తో మనకి ప్రెజెంట్ అవుతారు. అదేవిధంగా కామిర్లు రావచ్చు, మోకాళ్ళ దగ్గర, సో పాదాల దగ్గర వాపు రావచ్చు. సో అది కాంప్లికేట్ అయ్యే కొద్ది కడుపులో నీరు చేరడం, కొందరు రక్తం వామిటింగ్స్ తో వస్తారు, కొందరు మోషన్ వామిటింగ్స్ తో వస్తారు. సో ఇవి మనకి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ హెపటైటిస్ స్టేజ్ లో. సో హెపటైటిస్ స్టేజ్ లో అంటే అక్యూట్ స్టేజ్ అది. సో యూజువల్ గా పేషెంట్ సిమ్టమ్స్ తో వస్తారు కాబట్టి మనం దాన్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే రివర్స్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. సో దాని తర్వాత స్టేజీ ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్ అంటే లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి, అదేవిధంగా లివర్ చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లో ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయ్యి ఈ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్ కూడా ఎర్లీ స్టేజ్ లో చాలా వరకు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ స్టేజ్ సిర్రోసిస్ అంటాం. అంటే సిగ్నిఫికెంట్ గా ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి, లివర్కు ఉండే గొప్ప గుణం ఏంటంటే మళ్ళీ కొంత రీజనరేట్ అవుతుంది కాబట్టి రీజనరేటివ్ నాడ్యూల్స్ బుడిపిలుగా లివర్ మీద వస్తాయి. దీన్నే సిర్రోసిస్ అంటాం. ఈ స్టేజ్ ఇర్రివర్సిబుల్ స్టేజ్. సో ఈ స్టేజ్ లో మనకి ఎన్ని మందులు వాడినా జబ్బు అనేది రివర్స్ అయితే కాదు, ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోవడము, అదేవిధంగా లివర్ క్యాన్సర్స్ రావడము, అదేవిధంగా గుండె మీద ప్రభావం చూపించి గుండె ప్రాబ్లమ్స్ రావడము, సో కార్డియోమయోపతి, అదేవిధంగా కిడ్నీ మీద ప్రభావంతో హెప్టోరెనల్ సిండ్రోమ్ అని, బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ చూపించి ఎన్కెఫలోపతి రావడం. అంటే బాడీలో అన్ని అవయవాల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది చివరి స్టేజ్ లో. సో ఈ స్టేజ్ లో మనకి డాక్టర్ సలహాతో అవసరమైనప్పుడు ఖచ్చితంగా లివర్ మార్పిడి అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో అదే మనకి ప్రధానమైన ట్రీట్మెంట్. ఎందుకంటే లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి, అది రివర్స్ అయ్యే అవకాశం లేదు కాబట్టి లివర్ మార్పిడి ఒకటే మనకి ఛాయిస్ అన్నమాట. సో ఈ రోజుల్లో లివర్ మార్పిడి అనేది అద్భుతమైన రిజల్ట్స్ తో కూడింది. ఖర్చు కూడా అంటే మేము చదువుకునేటప్పుడు తో కంపేర్ చేసుకుంటే చాలా ఖర్చు తగ్గింది. రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 95 to 98% సక్సెస్ రేట్, అంటే 10 years సర్వైవల్ అనేది ఉంది. సో కాంప్లికేషన్స్ కూడా ఇప్పుడు వచ్చిండే మెడిసిన్స్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మెడికేషన్స్ వల్ల సిగ్నిఫికెంట్ గా తగ్గాయి. సో అందువల్ల మనకి అవకాశం ఉంటే ఆ స్టేజ్ లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం బెస్ట్.